మొన్నటి నుంచి సోషల్ మీడియాలో కొంతమంది టీడీపీ సైకోలు అదేవిధంగా పచ్చ మీడియా సైకోలు చేస్తున్నటువంటి ట్రోలింగ్ ఒకటి ఉంది. మంగళవారం రోజున వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి విజయవాడ జిల్లా జైలుకు వెళ్ళి వస్తుండగా ఒక 13 ఏళ్ల యువతి, ఒక అమ్మాయి తన అభిమాన నాయకుడిని చూసి బాధతో ఆనందంతో ఆమె ఏడ్చుకుంటా ఆయన్ని తాకాలి, జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సెల్ఫీ తీసుకోవాలని చెప్పేసి ఆ అమ్మాయి బాధను చూసి జగనన్న దగ్గరకు తీసుకొని అమ్మాయికి సెల్ఫీ ఇవ్వడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్తో ఈ వీడియో అందరి గుండెలకు తగిలింది. ఇది ఓర్వలేని కొంతమంది టీడీపీ సోషల్ మీడియా సైకోగాళ్ళు గతంలో 2017 అక్టోబర్ 10వ తేదీన యువతతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఇంటరాక్షన్ అవ్వాలి, పాదయాత్ర ముందు విద్యార్థుల సమస్యలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి అనంతపురం నగరంలో ఆ రోజు నేను విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులను కలుసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యువబేరి కార్యక్రమం నిర్వహించిన మాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ తరువాత మీ దగ్గరకు నేను మైకు పంపిస్తా, మా వాళ్ళ ద్వారా మైకు పంపిస్తా, మీకు ఏమన్నా సమస్యలుంటే చెప్పండి అని చెప్పేసి ఆ రోజు చెప్తే ఆ రోజు ఇక్కడ నేను ఉన్న మాట వాస్తవమే. కానీ ఈ ఫోటోను మొన్నటి రోజున ఆ పాపని ఎత్తుకోండే ఫోటో ఒకడే ఈ ఆర్టిస్టు గాళ్ళని మార్చండ్రా, పెయిడ్ ఆర్టిస్ట్ గాళ్ళని అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు కులం చూసో మతం చూసో జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం ఉండదు. జగన్ అంటే ఒక ఎమోషన్ జగన్ అంటేనే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఓడిండొచ్చు, గెలుపోటములు చరిత్రలో సహజమే. కానీ దేశ రాజకీయాల్లో ఎవడు నమ్మినా నమ్మకపోయినా జగన్ లాంటి మాస్ చరిస్మా కలిగినటువంటి నాయకుడు ఎవరు లేరు. జగన్ అంటే ఒక ఎమోషన్, ఒక అఫెక్షన్, ఒక ఎఫెక్షన్ అని ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ మీరు పక్కన పెట్టి ఇలా సైకోల్ మాదిరి చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం? పోలీస్ వారిని ఒకటే కోరుకుంటున్నాం, ఆ అమ్మాయి మీద ట్రోల్ చేసే వాళ్ళ మీద కూడా పోక్సో యాక్ట్లు పెట్టి వాళ్ళకు మీద కేసులు నమోదు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు ఏవైనా సోషల్ మీడియాలో ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేశారు. ఆ 15,000 ఎక్కడని ప్రశ్నించండి. ఉచిత బస్సులు ఇస్తాం మహిళలకు అన్నారు. ఆ ఉచిత బస్సులు ఏమయ్యానండి? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు ఇస్తామన్నారు. అవి ఎక్కడని ప్రశ్నించండి. అంతేగాని చిల్లరగా చీపుగా చిన్న పిల్లల మీద ట్రోలింగ్ చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.